వెల్కమ్ టు ఆర్టీవీ. అసలు మొయినాబాద్ రిసార్ట్లో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా మనతో పాటు మరి చర్చించడానికి ఆర్టీవీతో పాటు ఉన్నారు దువ్వాడ శ్రీనివాసు, దువ్వల మాదిరి. ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాత్రం ఈరోజు మరి పుట్టినరోజు కాబట్టి ఆర్టీవీ తరఫు నుంచి మా తరఫు నుంచి మేడం మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్, అసలు మొయినాబాద్ రిసార్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది చాలామందికి కూడా అనుమానంగా ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. అందుకు అక్కడ ఏం జరిగింది సార్? మొయినాబాద్లో నా స్నేహితుడు పార్థు అని, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కొంతమంది విఐపీస్ని పిలిచి ఒక మీటింగ్లా పెట్టుకునే దానిలో మమ్మల్ని కూడా పిలిచాడు. మేము అక్కడికి జస్ట్ గెస్ట్లుగా వెళ్ళాం. గెస్ట్లుగా వెళ్ళినటువంటి మాకు 9:30కి వెళ్ళాము. 9:30కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. 10:05కి ఇలా కొంతమంది వచ్చారు. వాళ్ళు చూస్తే పోలీస్ ఎస్ఓటి వాళ్ళు. ఎందుకు వచ్చారు ఏంటి అదనేది నేను తెలుసుకున్నాను. వాళ్ళ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. తెలిసింది ఏంటంటే లైసెన్స్ లేదని. లైసెన్స్ లేకుండా ఇక్కడ మీరు చేస్తున్నారు, పెర్మిషన్ తీసుకోలేదు, అందుకే వచ్చాం సార్, మీరు ఉన్నారా అని. మీరు ఉన్నారు సార్ ఇక్కడ అని చూసి ఆశ్చర్యపోయారు. అవును సార్, నాకు తెలీదు ఇలా జరిగిందా. సరే, పార్టీకి నేను ఎంక్వైరీ చేస్తే అన్న మొత్తం మేనేజ్మెంట్ ఎవరైతే ఫామ్ హౌస్ ఉన్నారో వాళ్లే చూస్తామన్నారు. 25-30 మందికి అవసరం లేదని ఏదో చెప్పారంటే, చూడైతే మాట్లాడు, పోలీసు వారు వచ్చారు కదా, ఈ విషయాలు తెలియజేయన్నాను. అంతే. ఆ తర్వాత నేను 10:30 బయటకు వచ్చాను. అది పుట్టినరోజు పేరుతో అక్కడ మేము పార్టీ పెట్టామని, లిక్కర్ ఏదో వాడామని, విదేశీ లిక్కర్ కూడా వాడామని, ఇంకేదో హుక్కా గిక్కా వాడామని అన్నారు. ఇట్స్ రాంగ్. అది తప్పు. అది తప్పుడు సమాచారం. అక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డిస్కషన్ కోసం పెట్టిన ఒక సమావేశం. అందులో మా ఫ్రెండ్ పిలిచినటువంటి దానికి నేను గెస్ట్గా వెళ్ళాను.